అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కందిపప్పు ములగకూర ఎలా చేయాలో చూద్దాం. ఇవి ములక్కాడల ఆకులండి. ఇవి తెచ్చుకొని వండుకుంటే చాలా మంచిది. ఎన్నో వ్యాధుల్ని తగ్గిస్తుంది అంటున్నారు. వీలైతే నెలకొకసారైనా తినండి. మాకు బాగానే దొరుకుతుంది అంటే వీక్లీ 1 టైం తినండి. ఇలా శుభ్రం చేసి పెట్టుకుని శుభ్రంగా కడుక్కుని ఒక జాలీలో వేసి పక్కన పెట్టుకోవాలి. టీ గ్లాస్తో గ్లాస్ కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఇందులో 2 వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి మీడియం మంటలో ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. పూర్తిగా పేస్ట్లా ఉడకకూడదు. ఇలా చిదిపితే చిదపడాలి. ఇలా ఈ విధంగా కొద్దిగా వాటర్ ఉంది కదండి, ఈ వాటర్లో మునగాకు వేసి ఒక్కసారి తిప్పుకుని సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకుని ఒక్కసారి తిప్పి మూత పెట్టాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి కందిపప్పు మునగాకు 2 కలిపి ఉడుకుతాయి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయినాక ఇలా ఒకసారి తిప్పుకుని పక్కన పెట్టుకోవాలి. వేరొక కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసి 4 ఎల్లుల్లిపాయ రేకలు దంచుకుని వేసుకుని కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి గరిటతో ఒకసారి తిప్పి ఈ పోపు వేగినాక ముందుగా రెడీ చేసుకున్న కందిపప్పు ములక్కూర ఇందులో వేయాలి. అంతేనండి, కందిపప్పు ములక్కూర కూర రెడీ అయ్యింది. ఇది చాలా హెల్దీ అండి. తప్పకుండా తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.